వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు సమర్పించు శ్రీమద్భాగవత ఆధారిత బాల భక్తుల కథాకదంబం అనగనగా ఒక కథకి స్వాగతం. మన కార్యక్రమాన్ని ఒక చక్కని గణపతి శ్లోకంతో ప్రారంభం చేద్దాం. ముధాకరాత్తమోదకం సదాది ముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారినిర్జరం నతాదికాపదుద్దరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. ఇవాళ ఒక కొత్త విషయం, ఒక ప్రత్యేకమైన విషయం గురించి చెప్పుకుందాం. భాగవతం, ఈ పేరు అందరూ వినుంటారు. ఎవరికైనా భాగవత పద్యాలు వచ్చా? అయితే భాగవతంలో మీ అంత చిన్న పిల్లలు కూడా భక్తులుగా ఉన్న కొన్ని కథలున్నాయి. అయితే ఈ భాగవతం ఏంటంటే మొదట సంస్కృతంలో రాయబడింది. శ్రీ వ్యాస మహర్షి భాగవతాన్ని రచించారు. అయితే ఈ భాగవతం ఆయన తెలియజేసిన కథలని ఆయన కుమారుడైన సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి తెలియజేశాడట. కథలు అలా నడుస్తూ ఉంటాయి. ఒక కథలో నుంచి ఇంకో కథ, ఆ కథలో నుంచి ఇంకో కథ, అట్లా రకరకాల కథలు. అయితే పరీక్షిత్ మహారాజు ఆయన చాలా సమస్యల్లో ఉన్నప్పుడు ఈ కథలు విన్నాడనమాట. ప్రశాంతంగా ఉండాలని కోరుకునేవాళ్ళు, హాయిగా ఉండాలి, ఇవాళ రోజు మనకి ధైర్యంగా ఉండాలి, ఏ భయము ఉండకూడదు అని అనుకునేవాళ్ళు భాగవతంలోని ప్రతి కథను వినచ్చట. మంచి మంచి కథలున్నాయి. ఇవాళ ఏం చేద్దామంటే బాలభక్తుల కథలు, చిన్నపిల్లల కథలని చెప్పుకున్నాం కదా. అయితే వీళ్ళల్లో చాలా పేరు ఉన్న ఇద్దరు భక్తులు ఎవరంటే, ఒకరు ప్రహ్లాదుడు, రెండో వాడు ధ్రువుడు. వీళ్ళిద్దరూ రాజకుమారులే. అయితే ప్రహ్లాదుడు రాక్షస రాజకుమారుడు, చాలా ప్రత్యేకమైన వాడనమాట. రాక్షసులు అనగానే ఒక చెడ్డ అర్థం వస్తుంది. రాక్షసులు అంటే వీళ్ళకి భగవంతుడి మీద విశ్వాసం ఉండదు. ఆ ధ్యాస లేక రాక్షసులు ఏమనుకునేవారంటే హరి లేడు, విష్ణువు అనేవాడు లేడని భావించేవాళ్ళు. అలా భావించే ఒక రాక్షసరాజు యొక్క కుమారుడే ప్రహ్లాదుడు. ఈ పేరు చూడండి, ప్రహ్లాద అంటే ఆహ్లాదాన్ని కలిగిస్తాడని, అంటే హాయిగా ఉంచుతాడు చుట్టుపక్కల వాళ్ళని. అందుకని ఆయనకి ప్రహ్లాదుడు అని పేరు పెట్టారు. అయితే వీళ్ళ నాన్నకి, ఈ ప్రహ్లాదుడు వాళ్ళ నాన్న అయిన హిరణ్యకశిపుడికి ఎందుకు హరిద్వేషం ఉందో మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. మనం ప్రహ్లాదుడి గురించి ప్రత్యేకంగా వింటాం కదా ఇప్పుడు. అయితే హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజకుమారుడు ప్రహ్లాదుడు. ఈ హిరణ్యకశిపుడట మొదట్లో బ్రహ్మవరం సంపాదించాలని బ్రహ్మదేవుడి కోసం కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు వెళ్ళినప్పుడు ఆయన భార్య అయిన లీలావతి గర్భవతిగా ఉంది. అప్పట్లో ఇలాగ మనలాగా 10 months ప్రెగ్నెన్సీ, అంటే 10 నెలల గర్భం కాదు, ఎక్కువ కాలం గర్భావస్థ ఉండేదన్నమాట. అయితే ఆయన వెళ్ళిపోతే ఆవిడ ఒక్కతే ఉండిపోయింది. ఆమె ఏదో ప్రమాదానికి లోనవుతుందని నారద మహర్షి ఆమెని తనతోటి తీసుకెళ్ళాడు. నారద మహర్షి నిరంతరము నారాయణ నారాయణ అనేవాడు, అంటాడు, ఆయన పద్ధతి అది. పైగా ఏం చేసేవాడు ఆయన, ఈ లీలావతి ఆవిడ కూర్చుంటే విష్ణుమూర్తిని గురించిన కథలు చెప్తూ ఉండేవాడు. ఈ కథలు చెప్తుంటే కాసేపటికి ఆవిడ అలసిపోయి నిద్రపోయేది. కానీ ఆమె గర్భంలో ఉన్న చిన్న పిల్లాడు మాత్రం అంటూ ఉండేవాడు, వినేవాడనమాట. విష్ణువు ఎంత గొప్పవాడు, ప్రపంచమంతా విష్ణువు ఎలా వ్యాపించి ఉన్నాడో నారదుడు చెప్పగా 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 ఆ లోపల ఉన్న చిన్ని బిడ్డ చక్కగా అంతా వింటూ ఉండేవాడు. కొంతకాలం తర్వాత హిరణ్యకశిపుడు వచ్చాడు. ఆయన లీలావతిని తనతోటి తీసుకెళ్ళిపోయాడు. తర్వాత లీలావతికి ఒక కుమారుడు కలిగాడు, ఒక చిన్న పిల్లవాడు. అతనికి ప్రహ్లాదుడు అని పేరు పెట్టారు. అయితే కొంచెం పెద్దవాడు అయ్యాక, ఒక 3-4 సంవత్సరాలు వచ్చాక పెద్దగా మాట్లాడేవాడు కాదు, కొంచెం నిదానంగా ఉండేవాడు అనమాట. ఏమనుకున్నారు, పిల్లవాడికి పెద్దగా మాటలు రావట్లేదు, చదివిద్దాం, స్కూల్లో చేర్పించాలనుకున్నారు. మనం కూడా చేస్తాం కదా. 4 సంవత్సరాలు వచ్చాక ఏబిసిడీలు నేర్పించాలి, ఆలు నేర్పించాలి, పాటలు పద్యాలు నేర్పిస్తారు. అట్లా నేర్పించాలనుకుని
నువ్వేం చదువుకుంటావు, నీకేం కావాలి అని ఇలా ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అబ్బాయి ఏం చెప్పాడంటే, ఏదైనా చదువెందుకు, విష్ణుమూర్తిని గురించిన చదువు తెలుసుకుంటాను నేను అని చెప్పాడు. హరిని గురించి తెలుసుకోవాలి, మానవుడై పుట్టినవాడు భగవంతుణ్ణి తెలుసుకోవాలి, అదే పెద్ద చదువు. మామూలు చదువుల వల్ల ఏ ప్రయోజనము లేదు, భగవంతుని గురించి తెలియజేసే విద్య ఏదైనా ఉంటే అది నాకు చెప్పమన్నాడు. ఈ భగవంతుడు ఎవరంటాడు, హరే భగవంతుడు అంటున్నాడు. ఈయనకు అర్థం కాలేదు, మన ఇంట్లో ఎక్కడా హరి పేరు వినపడదు, ఎవ్వరూ హరినామస్మరణ చేయరు. ఎందుకంటే హిరణ్యకశిపుడు హరి ద్వేషి, అతనికి ఇష్టం లేదు విష్ణుమూర్తి అంటే. మనకి ఇష్టం లేని వస్తువుని మనం ఇంట్లో కూడా ఉంచుకోం, ఇష్టం లేని మనుషుల్ని మనం తలుచుకొని కూడా తలుచుకోం. మన ఇంట్లో ఎవరు తలవనప్పుడు ఈ పిల్లాడికి ఇలాంటి మాటలు ఎలా వచ్చినాయి, ఎక్కడో ఏదో విని ఇలా ఉద్దేశపడుతున్నాడని చక్కగా చదివించాలి ఎలాగైనా అని అనుకుని ఏం చేశారు, తన గురువు కుమారులైన చెండామార్కులు అనే ఇద్దరిని గురువు గారిని పిలిపించారు. పిలిపించి పిల్లాడిని వాళ్ళకి అప్పచెప్పాడు. నిశ్శబ్దంగా ఉంటాడు, బాగా మాటలు రాలేదు, కొంచెం సరిగ్గా మాటలు వచ్చేలాగా చక్కగా శాస్త్రజ్ఞానం వచ్చేలాగా నేర్పించండి అని పంపించారు. పంపిస్తే అప్పుడు గురువుల దగ్గరికి ఎలా వెళ్ళేవాళ్ళు, ఇలా స్కూల్ లాగా కాకుండా దూరంగా ఉండేది, ఇళ్ళకి దూరంగా ఉండేవి స్కూళ్ళు. పాఠశాల ఉండే విధానం ఏదనమాట, గురుకులాలు అంటారు. అక్కడికి 8 సంవత్సరాల దగ్గర నుంచి నిండిన పిల్లల్ని పంపించేస్తారు. గురువుగారి దగ్గరే ఉంటారు పిల్లలు, గురువుగారి దగ్గరే ఉండటం, అక్కడే ఆశ్రమంలో పనిచేయటము, గురువుగారికి కావాల్సిన పనులు చేసి పెట్టడము, నీళ్లు తేవటము, కట్టెలు కొట్టడము, హోమం చేయటము, అన్ని పనులు విద్యార్థులే చేయాలి. ఈ చిన్నగా ఉన్న పిల్లవాడిని కూడా అక్కడ చేర్పించారు. చేర్పిస్తే గురువుగారు ఏవో చెప్పారు, ఏం చెప్పినా వింటూ ఉండేవాడు, చెప్పేసేవాడు బయటికి. వీళ్ళు ఏమనుకున్నారు, కొంచెం బాగానే వచ్చింది, ఒకసారి రాజుగారి దగ్గరికి తీసుకెళ్దామని ఆ బాబుని రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు, వాళ్ళ నాన్నగారి దగ్గరికి. ఆయనకు చాలా సంతోషం వచ్చింది. పిల్లాడు స్కూల్కి వెళ్ళాక, పాఠశాలకు వెళ్ళడం మొదలుపెట్టాక కొంచెం మొహంలోకి వెలుగొచ్చింది. ఇదివరకు అట్లాగా నిశ్శబ్దంగా లేడు, కొంచెం మాటలు వచ్చినాయి, పిల్లలతో ఉంటే మాటలు వస్తాయి కదా, అలా అనుకున్నారు. అనుకుని దగ్గర కూర్చోబెట్టుకున్నారు. నాయన అన్నీ చదువుకున్నావా, బాగా చదువు వచ్చిందా, విద్యార్థి నీకు గురువుగారు చక్కగా చెప్పారా, తోటి నీ విద్యార్థులు ఉన్నారు కదా ఇంకా చాలామంది పిల్లలు, వాళ్ళంతా నీతో స్నేహంగా ఉంటున్నారా, ఎలా ఉంది పాఠశాల అన్నీ అడిగాడు. అడిగితే అన్నీ బాగున్నాయి, నేను చక్కగా చదువుకున్నానన్నాడు. ఏది ఒక పద్యం చెప్పు అని అనగానే పద్యం ఏం చెప్తున్నాడంటే, కమలాక్షునర్చించు కరములు కరములు అని మొదలుపెట్టాడు. కమలాక్షుడు అంటే విష్ణుమూర్తి, విష్ణుమూర్తిని అర్చించే చేతులే చేతులు, విష్ణుమూర్తిని చూసే కళ్ళే కళ్ళు, విష్ణుమూర్తి గురించి మాట్లాడే నోరే నోరు అని చెప్పేటసరికి ఆయన కోపం వచ్చింది. విష్ణువు ఎక్కడి నుంచి వచ్చాడు, నేను నిన్ను చదువుకోమన్నాను, నువ్వు విష్ణు భక్తి ఎందుకు మళ్ళీ పెంపొందుతుంది నీ దగ్గర, నువ్వు ఈ పదాలు మాంతావని కదా నేను నిన్ను పాఠశాలకు పంపించింది, అవి మానకుండా మళ్ళీ అవే వల్లిస్తున్నాడని చెండామార్కుల్ని పొట్లాడాడు వాళ్ళ నాన్నగారు హిరణ్యకశిపుడు. ఇట్లా ఎందుకు చేసావు, మీరు ఇంట్లో ఎలా చేస్తారు, మా పిల్లాడికి మంచి చదువు చెప్పమని కదా మేము పంపించాం, నేను వద్దన్న మాటలు వీడు ఎందుకు మాట్లాడతాడు మళ్ళీ అనేసరికల్లా వీళ్ళేమనుకున్నారు, ఇదేమిటి మనం ఒకటి చెప్పాము, ఈ అబ్బాయి ఇంకోటి చెప్తున్నాడని, ఈసారి బాగా చెప్తామండి బాబుని మళ్ళీ తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ కొన్ని రోజులు అట్టు పెట్టుకున్నారు. బోలెడని చెప్పారు శాస్త్రాలు, అవి ఇవి ఎన్ని రకాలు అన్నీ వినేవాడు, అవన్నీ అక్కడ అప్పచెప్పేసేవాడు. మళ్ళీ తీసుకొచ్చారు. మళ్ళీ తీసుకొచ్చేసరికల్లా మళ్ళీ ఈ అబ్బాయి హరినామస్మరణే మొదలుపెట్టాడు. మానటం లేదు, ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి, విష్ణువు ప్రతి చోట ఉంటాడు, నీలో నాలో అన్ని చోట్ల ఉంటాడంటాడు. విష్ణువు అసలు లేనే లేడు, నేను వెతికాను విష్ణువు కోసం, నేను విష్ణుమూర్తిని పట్టుకోవడం కోసం వెతికాను, ప్రపంచమంతా ఎక్కడా విష్ణుమూర్తి లేడు, వైకుంఠంలో ఉంటాడని చెప్పారు, నేను వైకుంఠానికి కూడా వెళ్ళాను, అక్కడ నాకు కనపడలేదన్నాడు హిరణ్యకశిపుడు. నువ్వు చూడలేకపోతున్నావు, చూడకపోవటం నీ తప్పు కానీ ఉండకపోవటం ఆయన తప్పు కాదు, ఆయన అక్కడ ఎక్కడో చోట ఉంటాడు, ఖచ్చితంగా ప్రతి చోట ఉంటాడు, నువ్వు చూసే చూపులోనే తేడా ఉంది, నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నావు అని పిల్లాడు చెప్పేసరికల్లా ఆయనకి కోపం వచ్చింది. చిన్న పిల్లాడు అలా మాట్లాడితే నాన్న కోపం వస్తుంది కదా, ఆయన ఏమన్నాడంటే వీడిని చితకొట్టేయండి, కొట్టండి బాగా, ఈ పదం మర్చిపోవాలి, విష్ణువు అనకూడదు, హరి అనకూడదు, దేవుడు అనకూడదు, దేవుడు ఎవరు, నేను, నాన్నే దేవుడు, హిరణ్యకశిపుడే దేవుడు అనాలి, లేకపోతే కుదరదన్నాడు. సరే ఏం చేశారు, అబ్బాయిని తీసుకెళ్ళి ముందు చర్మపు కొరడాలతోటి కొట్టారు. కొడితే హరి 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 అంటాడు, అమ్మ కూడా అంటల్లా, విష్ణుమూర్తినే పిలుస్తాడు ఎంతసేపు. సరే అయినా కూడా మాట వినలేదు. అక్కడి నుంచి ఏం చేసి బాగా మూసి ఉన్న తలుపులున్న ఒక గదిలో కూర్చోబెట్టి లోపలికి ఊపిరాడని పొగని పంపించారు. ఆ పొగ లోపలికి వెళ్తోంది, పిల్లవాడికి ఊపిరాడకపోతే బాబోయ్ నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసేయండి అనాలి, అయినా కూడా హరి అంటాడు. ఆ హరి అన్ని వేళలా ఆ అబ్బాయిని రక్షిస్తూనే ఉన్నాడు. ఆయనకి చాలా విసుగొచ్చింది, వీడు వింటలేదు, ఇక్కడ ఉండి మన ఇంట్లో ఉండి
రోజు హరి అంటే మిగిలిన వాళ్ళంతా ఏమనుకుంటారు, రాజుగారు వాళ్ళ అబ్బాయికి బుద్ధి చెప్పలేడు, మాకందరికీ మాత్రం బుద్ధి చెప్తాడా అని ప్రజలు ఎక్కిరిస్తారు. మా చుట్టాలందరూ ఏమంటారు, పిల్లాడికి నేర్పించుకోలేడు కానీ మాకు చెప్తాడంటారు, కాబట్టి ఈ పిల్లాడిని ఇక్కడి నుంచి తీసేయాలి, వీడు నాకొద్దు, కాబట్టి వీడికి విషం ఇచ్చి వీడిని మరణం దగ్గరికి తీసుకెళ్ళిపోండి, వీడిని అసలు నా దగ్గర ఉంచదు, వీడిని నరకానికి పంపించేయండి అన్నాడు. ఏం చేశారు, ఒక పాత్రలో విషం కలిపి ఇచ్చారు, పాలల్లో తాగేశాడు. పాలు తాగుంటే తాగుతాడు, వద్దన్న పని అసలు ఇది వద్దు అది కాదు అని లేదు, అన్ని మాటలు వింటాడు. ఒక్క హరిని మాత్రం మానడం లేదనమాట. ఈ గ్లాసులో పోసి ఇచ్చారు, ఒక చిన్న అంత కప్పులో తాగేశాడు. ఏమీ అవ్వలేదు అబ్బాయికి. విషం తాగితే ఏమవ్వాలి, ఏదో చచ్చిపోవాలి, లేకపోతే ఏదైనా ఇంకా సమస్యలు రావాలి, ఆరోగ్య సమస్యలు. ఏమీ లేవు వాడికి. దాంతో ఆయనకి విసుగు పుట్టిపోయిందనమాట. ఏం చేసినా ఈ పిల్లవాడిని నేను మార్చలేకపోతున్నాను, ఎంత చెప్పినా వాడు విష్ణుమూర్తే దేవుడు అంటాడు, విష్ణువే దేవుడు, హరి సర్వాంతర్యామి అంటాడంటే అన్ని చోట్ల ఉంటాడు, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కదా, ఉంటాడు, ఆ ఉండేది హరేనని పిల్లవాడు వాదన. ఇక ఆయనకి విసుగు పుట్టింది. ఎన్ని విధాల చెప్పినా భయపెట్టు బెదిరించు కొండల మీద నుంచి పడేశారు. కొండ నుంచి పడేస్తే కింద విష్ణుమూర్తి పట్టుకుని పక్కన నుంచి పెట్టేశాడు అబ్బాయిని. ఏనుగులతో తొక్కిచ్చారు, అయినా వాడికి ఏం కాలేదు. ఈ పిల్లవాడి హరిభక్తిని తట్టుకోలేక హిరణ్యకశిపుడు ఏం చేశాడు, ఎన్ని రకాల శిక్షలో వేశాడని చెప్పుకుంటున్నాం కదా. పాములతోటి కరిపించేవాడు, కొండల మీద నుంచి కిందకి తోసేశారు, ఏనుగులతో తొక్కించడానికి ప్రయత్నం చేశారు. ఏం చేసినా ఆ అబ్బాయికి ఏమీ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు, మామూలుగా అయితే ఓ పిల్లాడు పాము దగ్గరకు వస్తే భయం వేయాలి, వాడికి ఎందుకు భయం వేయలేదంటే వాడు ఎవరు ఉన్నారని నమ్ముతున్నాడో ఆయన ఈ అబ్బాయి వెనకాల వచ్చి నుంచునేవాడు. ఇంత చిన్న పిల్లవాడు కదా, 5 సంవత్సరాల బాలుడు. ఈ బాలుడు వెనకాల ఒక పెద్ద ఆకారం, శంఖచక్రాలు పట్టుకుని 4 చేతులు, ఆయన చేతిలో కింద ఒక గద ఉంది, ఒక చక్రము, వెనకాల ఒక ధనస్సు ఉన్న ఒక పెద్ద పొడుగాటివాడు, బలమైనవాడు, కంటి చూపుతోటే ఏదైనా చేయగలిగేవాడు. ఒక మనిషి నుంచునేసరికల్లా ఏనుకి భయం వేసింది. ఈయన దగ్గర ఎన్నున్నాయి, ఆయుధాలు చాలా ఉన్నాయి కదా, ఏం చేస్తాడో అని ఏనుగు పక్కకి వెళ్ళిపోయింది. సర్పం ఇలా పడగెత్తింది, చూస్తే పిల్లాన్ని కాటేయాలో ఆ పెద్దగా ఉన్న ఆకారాన్ని ఆయన్ని కాటేయాలో తెలియలా. ఆయన చూస్తే భయం గొలిపేలాగా ఉంది. చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు ఆయన, ఎంత బాగున్నాడో, పెద్ద పెద్ద కళ్ళు, ఎంత పెద్ద కళ్ళు, ప్రేమగా చూస్తున్నాడు. సర్పానికి కాటేయాలనిపించలే. అదేం చేస్తుంది, పిల్లవాడు మెడ చుట్టూతా చక్కగా ఒక ఆట బొమ్మలాగా ఆడుతూ పూలదండలాగా కనిపించేటట్టుగా తయారైంది. ఎక్కడి నుంచి పడేసిన, పైనుంచి కింద పడేస్తే ఆ సమున్నతాకారుడైన ఆ భగవంతుడే పిల్లాన్ని పట్టేసుకునేవాడు కింద పడకుండా. అతను నమ్ముతున్నాడు, ఆ బాబుకి నమ్మకం ఉంది, భగవంతుడు ఉన్నాడు, ప్రతి చోట ఉంటాడు, నన్ను అన్ని చోట్ల రక్షిస్తాడు అని. అతను నమ్మడం వల్ల ప్రతి చోట దేవుడు అతనితో పాటే ఉన్నాడు. నమ్మిన వాడి వెనకాల భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు. దానికి ప్రహ్లాదుడి కథే ప్రత్యక్షమైన ఉదాహరణ. హిరణ్యకశిపుడికి విసుగు వచ్చింది, ఎప్పుడు హరి హరి అంటావు, ఆ హరి ఎక్కడున్నాడో చూపించు. ఎక్కడ లేడు అంటాడు బాబు, అన్ని చోట్ల ఉన్నాడు. ఆయనకి భరించలేకపోయాడనమాట. ప్రతి చోట ఉన్నాడంటే ఏది, ఈ స్తంభంలో ఉన్నాడేమో చూపించు అని ఒక పెద్ద స్తంభాన్ని చూపించాడు. ఆ స్తంభం అంటే ఏమిటి, మామూలుగా ఒక పెద్ద బిల్డింగ్ కంటే ఒక పెద్ద బంగ్లాలో దాన్ని ఆపి ఉంచడానికి పెద్ద పెద్ద స్తంభాలు, పిల్లర్ అంటాం మనం, పిల్లర్ పెద్దది. ఈ పెద్ద స్తంభాలు ఇందులో కూడా ఉన్నాడంటే ప్రతి చోట ఉంటాడు దేవుడు, అన్ని చోట్ల ఉంటాడు. ఉన్నాడు స్తంభంలో, కావాలంటే చూడమన్నాడు. దాంతో ఆయనకి ఉన్నాడో లేదో, ఇందులోంచి కనుక దేవుడు నువ్వు చెప్పిన వాడు రాకపోతే నీ సంగతి చెప్తానని గదతోటి ఆ స్తంభాన్ని పగలగొట్టాడు. గదతో కొట్టేసరికల్లా ఆ లోపల నుంచి చాలాసేపు దెబ్బలు కొట్టిన తర్వాత స్తంభం పగిలిపోయింది. ఆ పగులుతున్న స్తంభాల నుంచి ఒక మహాద్భుతమైన శక్తి స్వరూపం బయటకు వచ్చిందట. ఈ హిరణ్యకశిపుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తపస్సు చేశాడని చెప్పుకున్నాం కదా మొదట. అతను ఎట్లా వరం కోరాడంటే, అతను నాకు మరణం లేదు, మరణం వద్దు, అసలు నేను మరణించకుండా వరం ఇవ్వమన్నాడు. బ్రహ్మదేవుడు అన్నాడు, మరణం తథ్యం, అది కుదరదు, ఇంకోటి అడగమన్నాడు. అడగమంటే ఇతను ఏం చేశాడు, నేను ఇంట్లో కాదు బయట కాదు, తర్వాత రాత్రి కాదు పగలు కాదు, ఆయుధంతో కాదు మనిషితోటి కాదు, మనిషితోటి కాదు జంతువుతోటి కాదు, అలా ఏది కాని ఒక మరణాన్ని నాకు ప్రసాదించమని అడిగాడు. ఇవన్నీ కుదరవు, ఇన్ని ఏర్పాట్లు ఎట్లా కుదురుతాయి, రాత్రి పగలు కాని సమయం కావాలి, అది ఇంటా బయట కాకూడదు, భూమి ఆకాశాలు కాకూడదు, కింద భూమి మీద కాకూడదు, పైన ఆకాశం మీద కాకూడదు, ఇన్ని ఏర్పాట్లు ఎలా కుదురుతాయి. కాబట్టి ఇలాంటిది మరణం కావాలి, ఎప్పుడైనా చనిపోతాను కానీ నాకు ఇలాంటిది కావాలన్నాడు.
అతని కోరికకి అనుగుణంగానే ఈ స్తంభంలో నుంచి వచ్చిన మహాశక్తి ఎలా వచ్చాడంటే విష్ణుమూర్తి ఇక్కడ దాకా మనిషి, కింద శరీరం అంతా, ముఖము సింహం లాంటి ముఖమే సింహం. అక్కడి నుంచి బయటకు వచ్చాడు. ఈ బయటికి వచ్చిన వాడు ఏం చేశాడంటే ఈ హిరణ్యకశిపుని పట్టేసుకున్నాడు. పట్టుకుని అతన్ని లాగి గుమ్మం మీద కూర్చున్నాడట. గుమ్మం అంటే ఇంటికి బయట కాదు, లోపల కాదు కదా, గడప మీద కూర్చున్నాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, ఆయుధాలు కాదు, ఆయుధంతో మరణం లేదు అతనికి. మనిషి ఎట్లా ఉన్నాడు, ముఖం సింహంగా ఉంది కదా, గోళ్ళు కూడా సింహపు గోళ్ళు ఉన్నాయి ఆయనకి. ఆ గోళ్లతోటి అతన్ని చీల్చి సంహరించేశాడు. అది రాత్రి కాదు పగలు కానీ సాయంత్రం రాత్రి కాదు పగలు కాదు కదా, సంధ్యాకాలంలో హిరణ్యకశిపుడు ఎలాంటి మరణాన్ని కోరుకున్నాడో అదే మరణాన్ని ఆయన కుమారుడైన ఈ ప్రహ్లాదుడి ద్వారా నరసింహ రూపంలో విష్ణుమూర్తి ప్రసాదించాడు. ఇలా మరణించేసరికల్లా ఈ వచ్చిన రూపం ఎలా ఉంది, చూడ్డానికి భయం గొల్పేలాగా ఉంది. సింహం మామూలుగా ఎలా భయం వేస్తుంది కదా సింహాన్ని చూస్తే, ఈయన బాగా రౌద్రం కోపంతో బయటకు వచ్చాడు. కోపము ఈ సంహరించేసరికల్లా ఒక పిచ్చి కోపం, అమిత ఆవేశం, ఆయన్ని శాంతింపజేయటానికి భయం వేసింది అందరికీ. అప్పుడు ఏం చేశారు, దేవతలంతా గంటలు గణగణ మోగుతున్నాయట. పైనుంచి ఆకాశం నుంచి పుష్పవృష్టి కురుస్తోంది. దేవతలు బ్రహ్మాదేవతలంతా కిందకు వచ్చేశారు. ఈయన మాత్రం అలాగే ఉగ్రంగా ఉండి చీలుస్తున్నాడు అతన్ని, ఆ ఒళ్ళో ఉన్న రాక్షసుడిని చీలుస్తుంటే భయం వేసిందనమాట. భయం వేస్తే వాళ్ళు ఏం చేశారు, దేవతలంతా ఈయన ప్రహ్లాదుడు అంటే ఇష్టం, ఆ ప్రహ్లాదుడి కోసమే ఇన్నిసార్లు అతనికి ఎప్పుడు ఇబ్బంది ఎదురైనా వచ్చి నుంచున్నాడు ఆయన. ప్రహ్లాదుడిని తీసుకెళ్ళి ఆయన ముందు నుంచోబెట్టారు. ఆయన ముందు నిలబెట్టి ప్రహ్లాదుడిని, ఆయన నువ్వు పిలువు అంటే, ప్రహ్లాద్ ఇంత పిల్లాడు, ఈ రూపం చూస్తే భయం వేస్తోంది కదా, ఇప్పుడు నేను చెప్తుంటేనే భయంగా ఉంది చూడండి, దాన్ని ఎదురుగుండా చూస్తే ఎంత భయం వేస్తుంది. బెదురుతున్నా కూడా ఆయన దేవుడు అని తెలుసుకున్నాడు అబ్బాయి. తెలుసుకుని ఎన్ని విధాలో ప్రార్థించాక లక్ష్మీదేవి కూడా అక్కడికి వచ్చాక ఈ నరసింహస్వామి రూపంలో ఉన్న విష్ణుమూర్తి పరమశాంతమూర్తి అయ్యి ప్రహ్లాదుడికి వరాలిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒక చిన్న పిల్లాడు అతను పిలిస్తే అంటే అతను నమ్మాడు కాబట్టి భగవంతుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న ఎక్కడున్నాడు, దేవుడు చూపించమన్నాడు కదా, ఇప్పుడు స్తంభం పగలు కొట్టినప్పుడు అందులో నుంచి ఏమీ రాలేదనుకోండి, నాన్న ఏం చేస్తాడు, ఆ గద పెట్టి పిల్లవాడిని కొడతాడు కదా. అందుకని ఆ అబ్బాయి మాట నిజం చేయటం కోసము భగవంతుడు ఆ రూపంలో అక్కడ అట్లా ప్రత్యక్షమయ్యి అందరికీ ఇది చూపించాడనమాట. దేవుణ్ణి నమ్మడం అంటే ఏమిటి, పూర్తిగా నమ్మాలి, ఎక్కడున్నా భగవంతుడు ఉంటాడని నమ్మటం. ఆ నమ్మకానికి తగినట్టుగానే దేవుడు ప్రవర్తిస్తాడు అని చెప్పడం కోసమే ఈ బాలభక్తుల కథలు చెప్పుకుంటాం మనం. మీలో ఎవరికైనా భాగవత పద్యాలు వచ్చా అమలు? ఏది పాడు చూద్దాం. ఇమ్మనుజేశ్వరాదములకిచ్చి పురంబులు వాహనంబులున్ సొములుగొన్ని పుచ్చుకుని సుఖి శరీరము వాసి కాలుచే సమిత పోటులంబడక సన్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెరపోతరాజొకడు భాగవతంబు జగద్హితంబుగున్. బాగుంది. బమ్మెర పోతన గారి పద్యం. వ్యాస మహర్షి శ్రీమద్భాగవతాన్ని సంస్కృతంలో రచిస్తే దాన్ని బమ్మెర పోతన గారు, పోతనామాత్యులు అంటారు, వారు తెలుగులోకి దాన్ని అనువదించారు. మన అదృష్టం ఏంటంటే అతి చక్కని తెలుగు పద్యాలు నేర్చుకునే అవకాశం బమ్మెర పోతన వల్లే దొరికింది మనకి. ప్రహ్లాదుడి కథ విన్నాం కదా, ధ్రువుడి కథ విందాం, రెండో కథ. ఈ ధ్రువుడు ఒక రాజకుమారుడు. అయితే ఉత్తానపాదుడు అని ఒక రాజుగారు ఉండేవారు. ఈ ఉత్తానపాదుడికి 2 భార్యలు ఉండేవారట, సురుచి సునీతి అని. అయితే సునీతికి ఒక కుమారుడు, అతని పేరు ధ్రువుడు. సురుచికి ఇంకో కుమారుడు ఉండేవాడు, అతని పేరు ఉత్తముడు. 2 అబ్బాయిలు 2 భార్యలు. అయితే ఏమైందట, ఈ రాజుగారికి రెండో భార్య అయిన సురుచి అంటే కొంచెం ఎక్కువ ప్రేమగా ఉండేవారు, పెద్ద భార్యతో అంత స్నేహంగా ఉండేవారు కాదు. అయితే ఈ సురుచి కుమారుడు ఉన్నాడు కదా ఉత్తముడు, ఆ పిల్లాడు ఒకరోజు వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చున్నాడు. నాన్న బాబు కబుర్లు చెప్పుకుంటున్నారు, మాట్లాడుకుంటుంటే ధ్రువుడు కూడా అక్కడికి వచ్చాడు. వచ్చి నాన్న ఒళ్ళో తను కూడా కూర్చుందామనుకున్నాడు. గబగబా దగ్గరకు వచ్చాడు. వచ్చేసరికల్లా ఏం చేయాలి, నాన్న ఒక ఒళ్ళో ఒకవైపు ఒక అబ్బాయి అంటే నాన్న చేతులు చాపి రెండో అబ్బాయిని కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి కదా. కానీ ఆయన కూర్చోబెట్టుకోలేదు. సురుచి ఉంది కదా ఉత్తముడు వాళ్ళ అమ్మ, ఆమె ఏమందంటే, ఏ బాబు దిగేసేయి, నువ్వు ప్రయత్నం చేయొద్దు, మీ నాన్న ఒళ్ళో కూర్చోవాలంటే నువ్వు నా కొడుకు అవ్వాలి,
నువ్వు నా కొడుకువు కాదు కదా, కాబట్టి మీ నాన్న ఒళ్ళో నువ్వు కూర్చోవడానికి వీల్లేదు అని చెప్పేసింది. చెప్పేసరికి వాళ్ళ అబ్బాయికి చాలా కష్టం వేసింది. కోపం వస్తుంది కదా పిల్లలకి, నాన్నోళ్ళలో కూర్చోవద్దు అంటే. ఆ కొంచెం బిక్కమొహం వేసుకుని నుంచున్నాడు. నుంచునేసరికల్లా ఆవిడ ఏమందంటే, తపస్సు చేయరా, నా కడుపును పుట్టించమని దేవుణ్ణి అడుగు నువ్వు. ఈసారి నా కడుపును పుడితే అంటే నువ్వు నా పిల్లాడైతే, మా అబ్బాయి కనుక అయితే అప్పుడు నాన్న ఒళ్ళో కూర్చోవచ్చు. ఉత్తముడు మా అబ్బాయి కాబట్టి ఒళ్ళో కూర్చున్నాడు అని అన్నది. అనేసరికి చిన్న పిల్లాడు, వాడికి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. మీ అమ్మ కాకుండా నేను అమ్మగా అవ్వాలని కోరుకోమని చెప్పేసరికల్లా మా అమ్మని కాదంటే కష్టంతో వస్తుంది కదా. అబ్బాయికి చాలా కోపం వచ్చేసింది. నేను కూడా రాజుగారు అబ్బాయినే కదా, నేనెందుకు కూర్చోకూడదు మా నాన్న ఒళ్ళో? ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. రాజకుమారుడు చిన్నపిల్లాడు నడిచి ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఒక సభాభవనం నుంచి అంతఃపురం దాకా నడుస్తూ వెళ్ళాలి. నడుస్తూ ఏడుస్తూ ఉంటే అందరూ చూస్తున్నారు. అందరూ బాబు దాదా అని పిలుస్తారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి అబ్బాయి. మామూలుగా పిల్లలు ఏడుస్తుంటే పెద్దవాళ్ళు ఎవరైనా కనపడితే ఏం చేస్తారు? ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడుగుతారు కదా. కానీ ఎవరు అడిగినా అబ్బాయి సమాధానం చెప్పాలి. అలాగే పెద్దగా ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా వాళ్ళ అమ్మ, ఎందుకురా నాయన ఏడుస్తున్నావంటే, నన్ను నాన్న ఒళ్ళో కూర్చొనివ్వలేదు, పైగా చిన్నమ్మ నువ్వు మీ అమ్మని వదిలేసి నా కడుపును పుట్టడానికి తపస్సు చేయని చెప్తోంది, నాకు అసలు నచ్చలేదు, నేనెందుకమ్మా నాన్న ఒళ్ళో కూర్చోకూడదు అని గట్టిగట్టిగా ఏడుస్తూ అడిగాడు. ఆ సునీతి పాపం వాళ్ళ అమ్మ ఉంది కదా, ఆవిడకి దిగులేసింది, చాలా కష్టంతో వచ్చింది. పిల్లాడు ఏడుస్తుంటే ఆవిడ కూడా కొంచెం ఏడుపు కళ్ళను తుడుచుకుని, ఏం చేస్తాను నాయన, మీ నాన్నగారికి మనం అంటే ప్రేమ లేదు, నిజంగానే తపస్సు చేయాలరా, మీ నాన్న ఒళ్ళో స్థానం కావాలి అని తపస్సు చేసుకోవాలి, తపస్సు చేస్తే నీకు కావాల్సింది దొరుకుతుందని. ఆ అబ్బాయి ఆ మాటని బాగా నమ్మేశాడు. మామూలుగా అమ్మ చెప్తే నమ్ముతాం కదా, అమ్మ ఏం చెప్పినా నిజమే చెప్తుంది, మన కోసమే చెప్తుంది కదా అమ్మ. పిల్లాడు ఏమనుకున్నాడంటే తపస్సు చేయాలి. ఎలా తపస్సు ఎక్కడ చేస్తారు? తపస్సు అనగానే ఏం చేస్తారు? ఇంట్లో ఒక దాసి ఉంది వాళ్ళకి చుట్టుపక్కల. ఏం చేయాలి తపస్సు అంటే? ఇంట్లో ఉండి తపస్సు చేయకూడదు, అడవికి వెళ్ళాలి. ఎక్కడ చేయాలి తపస్సు? అడవిలో తపస్సు చేయాలి. కాబట్టి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు అబ్బాయి. వెళ్ళిపోయాడు. తెల్లవారేసరికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి అలా నడుస్తూ ఒక అడవి వైపుకు వెళ్ళాడు. ఆ నడిచి వెళ్తుంటే నారద మహర్షి ఎదురొచ్చాడు ఆ అబ్బాయికి. ఆ అబ్బాయిని అడిగాడు, బాబు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వెవరు అని అడిగేసరికి, నేను ఉత్తానపాద మహారాజు కుమారుణ్ణి, నా పేరు ధ్రువుడు, నేను నా స్థానాన్ని సంపాదించుకోవడానికి తపస్సు చేయడానికి వెళ్తున్నాను అని చెప్పాడు. అప్పుడు నారదుడు అడిగాడు, ఏమిటో నీ స్థానం, ఏది నీ స్థానం ఏమిటి అంటే, మీ నాన్న ఒడేనా నీ స్థానం? అదేనా? మనకేదో కావాలి, అతనికి ఏం కావాలి? నాన్న ఒళ్ళో ఇక్కడ కూర్చోవాలి. ఇదేముంది, కొన్ని రోజులు పోతే నువ్వు పెద్దవాడివి అయిపోతావు, పెద్దవాడు అవుతాడు కదా, అప్పుడు ఒళ్ళో కూర్చుంటారా? పెద్దవాళ్ళు అయ్యాక నాన్న ఒళ్ళో కూర్చోరు, ఎవరు కూర్చోరు కదా. ఇప్పుడు పెద్దవాడు అయ్యాక కూడా నువ్వు గొప్పగా ఉండే స్థానం కావాలి నీకు, అంతేనా అంటే పిల్లాడు కన్విన్స్ అయ్యాడనమాట, అతనికి నచ్చింది, అవునన్నాడు. అయితే అలాంటి స్థానం నీకు కావాలి అంటే కనుక నువ్వు విష్ణుమూర్తిని గురించిన తపస్సు చేయాలి. విష్ణువు నీకు కావలసిన స్థానాన్ని ఇస్తాడు. ప్రార్థన సరిగ్గా ఉంటే, అంటే నువ్వు సరిగ్గా ప్రార్థిస్తే, సరిగ్గా తపస్సు చేస్తే నీకు ఏది కావాలో అది ఇస్తాడు. ప్రార్థన ఎలా ఉండాలి? సరిగ్గా ఉండాలి. కోరిక కూడా సరిగ్గానే ఉండాలి. మనం ఎవరిదో కావాలని అడగకూడదు. దేవుణ్ణి అడిగేటప్పుడు ఏం చేయాలి? పక్కవాడి పుస్తకం నాకు ఇచ్చేయి అని అడుగుతామా? అడగం. నా పుస్తకం నాకు కావాలి, నేను చదువుతున్న చదువు నాకు బాగా రావాలి, వాడికి రావద్దు నాకు రావాలి అని కోరుకోం కదా. నాది నాకు కావాలని కోరుకోవాలి, అది సరైన కోరిక. ఇలా చెప్పాడు. చెప్పి ఏం చెప్పాడంటే, ఇక్కడి నుంచి మధువనం అని ఒక ప్రాంతం ఉంది, అక్కడికి వెళ్ళు నువ్వు అని చెప్పి ఈ కుర్రాడికి ఒక మంత్రాన్ని ఉపదేశించారు. ఏం మంత్రం? ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మంత్రం చదువుకో, దీంతోటే నువ్వు తపస్సు చేయి, వేరే ఏది ఆలోచించద్దు. ఈ పిల్లాడికి ఎన్నేళ్ళు? 5 ఏళ్ళు. 5 ఏళ్ల వాడు అమ్మా నాన్న ఇద్దరిని వదిలిపెట్టేసి ఒంటరిగా మధువనం అనే ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూర్చుని తపస్సు చేయాలి. సరే, ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ అని పదే పదే స్మరించుకుంటూ ధ్రువుడు మధువనానికి వెళ్ళిపోయాడు. ఎంతకాలమో తపస్సు చేశాడట. మొదట ఆకులు కందమూలాలు అవి తినేవాడు, తిని తపస్సు చేసుకునేవాడు. తర్వాత క్రమంగా కందమూలాలంటే పెద్ద పెద్దవి తినడం మానేసి ఒట్టి ఆకులు తినేవాడట కొంతకాలం. ఆ తర్వాత ఒట్టిగా మంచినీళ్ళు పక్కన ఒక నది ఉంది,
ఆ నదిలోంచి యమునా నదిలోంచి నీళ్ళు తెచ్చుకుని తాగటం, నీళ్ళు తాగటం, తపస్సు చేయటం. అంటే ఆహారం కూడా లేదనమాట. కొన్నాళ్ళకి నీరు తాగటం కూడా మానేశాడు. అట్లా తపస్సు చేయగా చేయగా విష్ణుమూర్తి అనుకున్నాడు, పిల్లవాడికి ఎంత బుద్ధి కుదురుంది, ఎంత నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉన్నాయి, అతనికి ఏం కావాలో దానికోసం ఒక ప్రయత్నం చేయాలనే ఉద్దేశం ఉంది, కాబట్టి అతనికి ప్రత్యక్షం అవ్వాలనుకున్నాడు భగవంతుడు. అయితే ఈ విష్ణుమూర్తి వెళ్ళి అబ్బాయి ముందు ఎదురుకుండా నుంచున్నాడు. విష్ణుమూర్తి మనం ఇందాక కథలో చెప్పుకున్నాం చూడండి, ఆయన ఎంతవాడు, పైకి చూడాలి, ఆకాశం అంత ఎత్తుంటాడు, శంఖచక్రాలు ధరించి ఉంటాడని చెప్పుకున్నామా, శంఖచక్రాలు ధరించి ఉంటాడు. తర్వాత ఏమో మెడలో ఒక మంచి వైజయంతి మాల అంటారు, ఒక వనమాల లాంటి ఒక పువ్వుల హారం వేసుకుని ఉంటాడు. బోల్డ్ అని ఆభరణాలు, కర్ణాభరణాలతో మకర కుండలాలు మెరుస్తూ ఉంటాయి. ఈ మొహాన బొట్టు అది చాలా ఎలా ఉంటుందంటే ఒక ఉజ్వలమైన రూపం. గబుక్కుని చూస్తే కళ్ళు ఇలా అవుతాయన్నమాట, కళ్ళు మిరుమిట్లు కొలిపేలాంటి రూపం అయింది. ఆ కనపడేసరికల్లా పిల్లాడికి అర్థం కాల, విష్ణుమూర్తి ఎలా ఉంటాడో వాడికి తెలియదు, ఎప్పుడూ చూడలేదు కదా, ఎవరైనా చూస్తారా విష్ణుమూర్తిని? ఇది చూసేసరికల్లా కళ్ళు మూసుకున్నాడు భయంతో. మూసుకునేసరికల్లా అబ్బాయికి నోట్లోంచి మాటలు కూడా రావట్లే, ఒక రకమైన భయము, ఉద్వేగము. సడన్గా అంటే అకస్మాత్తుగా ఒక్కసారిగా అలాంటి రూపం కనపడేసరికల్లా మనకి ఏం మాట్లాడాలో తెలియదు. అబ్బాయికి నోట్లోంచి మాటలు రాకపోతే విష్ణువు ఏం చేశాడట, తన శంఖంతో, శంఖచక్రాలు ధరించి ఉన్నాడు కదా, ఆ శంఖంతో ఆ అబ్బాయి చెక్కిలి చెంపని ఇలా ఇలా అన్నాడట, చెంపని తట్టాడు. తట్టేసరికల్లా అప్పుడు అబ్బాయికి ఆ భయం ఉద్వేగంలోంచి బయటకు వచ్చి నమస్కారం చేశాడు, స్తోత్రం చేశాడు. నేను అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపిస్తూ ఉంటే అతనికి ఒక రూపం తెలుస్తోంది, ఆ మంత్రం వల్ల ఒక రూపం తెలుస్తోంది. కాకపోతే ఆయన ఇలా మెరుస్తూ ఉంటాడని తెలుసు, కానీ ఇంత సమున్నతాకారుడుగా ఉంటాడని తెలియదన్నమాట. ఆయనకి అబ్బాయికి తెలియదు, అంత ఊహ లేదు. అప్పుడు అతను కొంచెం తెప్పరిల్లి భయంలోంచి బయటకు వచ్చి విష్ణుమూర్తిని అడిగాడు, మా నాన్న ఊళ్ళో స్థానం కోసం తపస్సు చేద్దామనుకున్నాను, నారద మహర్షి సమున్నత స్థానమే లభిస్తుంది నీకు, ఈ మంత్రం చేయమంటే నేను నీ కోసం తపస్సు చేశాను, ప్రభు నా స్థానాన్ని నాకు ఇవ్వు అని అడిగాడు. అడిగితే విష్ణుమూర్తి ఏం చెప్పాడంటే, నాన్న ఒడిలో కాదు నాయన, మీ నాన్న, తాత, ముత్తాతలు ఎవ్వరూ ఊహించలేని అద్భుతమైన స్థానాన్ని నువ్వు పొందుతావు. ఇప్పుడు చిన్నపిల్లాడుగా కాదు, మీ నాన్న ఆ రాజ్యం నీకే వస్తుంది, నీ తండ్రి నీ కోసం వేచి ఉన్నాడు, ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ పిల్లవాడు ఎప్పుడైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడో నాన్న చాలా బెంగపెట్టేసుకున్నాడు. అయ్యో నా పిల్లాడు ఇలా అంటే నిర్లక్ష్యానికి గురయ్యి ఈ బాబు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, వాళ్ళ నాన్న వద్దనేసరికి కోపం వచ్చింది కదా, దాంతో ఆయన చాలా బెంగపెట్టుకుని నా పిల్లాడు ఏమైపోయాడు అని అన్ని పక్కలా వెతికిస్తున్నాడు. నువ్వేం భయపడక్కర్లేదు, మీ నాన్న నీ కోసం ఎదురు చూస్తున్నాడు, నువ్వు రాజ్యానికి వెళ్ళిపో, మీ నాన్న నిన్ను ఆదరిస్తాడు, నాన్న రాజ్యం నీకు లభిస్తుంది, నీ నాన్న తర్వాత చాలా సంవత్సరాలు నువ్వు రాజ్యం చేస్తావు, ఆ తర్వాత ఆకాశంలో నక్షత్రాలలాగా అంటే తారామండలంలో ఎప్పటికీ నీదంటూ ఒక స్థానం ఉంటుంది, నీ చుట్టూ తానే గ్రహమండలం అంతా తిరుగుతుంది, అలాంటి ఒక సమున్నతమైన స్థానాన్ని నువ్వు పొందుతావు అని ఈ చిన్న పిల్లాడికి, వాడికి ఎంత అర్థమవుతుంది, ఒక 5-6 సంవత్సరాల బాలుడు, ఈ మాట అర్థమయ్యే వయసు కాదు వాడిది, కానీ అతను చేసిన తపస్సు వల్ల అతనికి అర్థమయ్యేంత తెలివిడి వచ్చిందనమాట. 5-6 ఏళ్ల పిల్లాడికి కొన్ని మాటలే అర్థమవుతాయి కదా, కానీ ఈ అబ్బాయి ఇంత తపస్సు వల్ల అతని బుద్ధి బాగా వికసించింది, తెలిసింది, అతనికి అర్థమైంది భగవంతుడు ఏం చెప్తున్నాడు. ఆ వరాన్ని పొందిన ఈ ధ్రువకుమారుడు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. తండ్రి తల్లి ఎదురు చూస్తున్నారు అతని కోసం, వాళ్ళంతా అతన్ని బాగా దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నారు, నాయన నువ్వు వచ్చావా, తిరిగి వచ్చావా అన్నారు. ఇతనే పెద్ద కుమారుడు అవ్వటం వల్ల ఇతనికి రాజ్యాభిషేకం చేశారు. రాజ్యాభిషేకం అయిన తర్వాత భగవంతుని భక్తుడవటం వల్ల, దేవుణ్ణి నేరుగా కంటితోటి మాంసనేత్రంతో చూడడం వల్ల అతనికి కలిగిన వికాసంతో ప్రపంచాన్ని అత్యంత అద్భుతంగా పరిపాలన చేశారు. అంతకుముందున్న వాళ్ళ తాతలు, తండ్రులు వాళ్ళందరినీ మర్చిపోయారట ప్రజలు, ధ్రువకుమారుడే గొప్ప రాజు అనేవాళ్ళు. ఆ తర్వాత మరణానంతరం అతను శాశ్వతంగా ఆకాశంలో నక్షత్ర మండలంలో ధ్రువ నక్షత్రం పేరుతోటి ప్రాంతాన్ని పొందాడు ఆకాశంలో. ఇప్పటికీ మనకి రాత్రి వేళలో ధ్రువ నక్షత్రం కనిపిస్తుంది. అమావాస్య రోజును కూడా ధ్రువ నక్షత్రాన్ని మనం నేరుగా చూడొచ్చు, ఎందుకంటే ధ్రువుడు చేసినటువంటి తపశ్చర్య వల్ల అతనికి ఈ ఫలితాన్ని లభించిందని చెప్తారు. దీంతో మన 2వ బాలభక్తుడి కథ కూడా పూర్తయింది. ఇప్పటి వరకు భాగవతం ఆధారంగా చక్కని బాలభక్తుల కథలు తెలుసుకున్నాం. మరిన్ని కథలతో వచ్చే భాగంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.